జేఎస్ఎస్సీ పరీక్షల్లో అవకతవకలకు నిరసనగా రాంచీలో విద్యార్థులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బారికేడ్లను ఛేదించుకుని అసెంబ్లీ వైపు వెళ్తున్న విద్యార్థులపైన వాటర్ కెనాల్లను ప్రయోగించారు. ఉధృతంగా కురుస్తున్న నీటిని ఎదుర్కొన్న నిరసనకారులు ఆ తర్వాత నృత్యం చేయడం ప్రారంభించారు. నియామక పరీక్షలలో నియామక పరీక్షలలో సంస్కరణలను చేపట్టాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులు జార్ఖండ్ అసెంబ్లీకి తరలివచ్చారు. ప్రదర్శనలో పాల్గొనేందుకు వేలాది మంది వివిధ జిల్లాల నుంచి రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో రాష్ట్ర రాజధానికి చేరుకున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాలి అని డిమాండ్ చేశారు. నగరంలో శాంతి భద్రతల సమస్యలను పసిగట్టిన యంత్రాంగం ప్రధాన కూడళ్లు, సున్నితమైన ప్రదేశాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు పోలీసు బలగాలను భారీ సంఖ్యలో మోహరించారు. భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. రాంచీలో ఈ రోజు చాలా పాఠశాలలను మూసివేశారు. అసెంబ్లీ ముట్టడికి ముందుకు వెళుతున్న విద్యార్థులను అడ్డుకోవడానికి భద్రతా బలగాలు శ్రమించాయి. ముఖ్యమంత్రి నివాసం బయట నిరసన చేస్తున్న బాబులాల్ మారండి ఇతర కార్యకర్తలను రాంచీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసం బయట బీజేపీ నాయకులు కూడా నిరసన తెలుపుతున్నారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన నియామక పరీక్షలలో ప్రశ్న పత్రాలు లీక్ అవడం ఈ నిరసనలకు ప్రధాన కారణంలో ఒకటి. అయితే దీనిపై సిబిఐ విచారణ చేపట్టాలని గత 16 రోజులుగా విద్యార్థులు రాంచీలో ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, జార్ఖండ్ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు ఉదయం చలో జార్ఖండ్ అసెంబ్లీకి విద్యార్థి సంఘాలందరూ కూడా పిలుపుముడి ఇవ్వడం జరిగింది. అయితే పాత అసెంబ్లీ నుంచి కొత్త అసెంబ్లీ వరకు కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున మార్చ్ కూడా నిర్వహించడం జరిగింది. దాదాపు 3.5 కిలోమీటర్ల మేర ర్యాలీ చేస్తూ కొత్త అసెంబ్లీ ప్రాంగణం కూడా చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకసారిగా ఉద్రిక్తమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ముఖ్యంగా జార్ఖండ్ లో ఇటీవలే అంటే జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నియామక పరీక్షలో కొంత అక్రమాలు జరిగాయి. దానిపై ఖచ్చితంగా దర్యాప్తు చేపట్టాలి, ఉన్నటువంటి అధికారులపై చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేసినటువంటి పరిస్థితి తెలుపుతుంది. అయితే గతంలోనే ఇటు ఆ రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలతో కూడా ఇటు విద్యార్థి సంఘాలు భేటీ అయ్యారు. ముఖ్యంగా వారి డిమాండ్ సంబంధించిన విషయాలపై కూడా వారు సానుకూలంగా స్పందించినట్టు కూడా తెలుస్తుంది. కానీ 3 డిమాండ్ కీలకంగా ఉన్నాయి. 3 పరీక్షలను ఇప్పటికే రద్దు కూడా చేయడం జరిగింది. ఇంకా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఈ విద్యా శాఖ సంబంధించినటువంటి వాటిలో సంస్కరణలు కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 11 గంటలకి ఈ యొక్క ర్యాలీ కూడా ప్రారంభించారు. ర్యాలీ కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ ప్రాంగణం లోపల కూడా విద్యార్థులందరూ కూడా దూసుకెళ్లేటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఒక్కసారిగా పోలీసులు వాటర్ కెనాల్స్ కూడా ఉపయోగించారు. వారందరిని కూడా అక్కడి నుంచి
పంపించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనము ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ఎందుకంటే ఢిల్లీలో జరిగినటువంటి ఆందోళన తర్వాత అయితే రీసెంట్ గా ఢిల్లీలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ జనతా పార్టీ ఆందోళన కూడా చేపట్టారు. నీటికి సంబంధించినటువంటి పేపర్ లీక్స్ పై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు జార్ఖండ్ లో ఈ యొక్క పెద్ద ఎత్తున ఆందోళన కూడా కొనసాగుతున్నాయి. జార్ఖండ్ సంబంధించినటువంటి పబ్లిక్ కమిషన్ సంబంధించినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి విషయాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. అసెంబ్లీలో ఈ అంశాలపై కూడా క్షమాపణ చెప్పాలి. విద్యార్థులందరూ కూడా ఎంతో కష్టపడి చదువుకున్నారు. జార్ఖండ్ లో ఉన్నటువంటి అనేక మంది తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు కూడా చెప్తున్నారు. బట్ ఇప్పుడు రాష్ట్రంలో జార్ఖండ్ రాష్ట్రంలో ఇంకా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశంలో ఈ అంశాలపై కూడా చర్చించాలని చెప్పేసి విద్యార్థులు డిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది జార్ఖండ్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. నవీన్, అయితే మిగతా స్టూడెంట్స్ డిమాండ్స్ పై ప్రభుత్వం స్పందించే అవకాశం ఉందా? అసలు ప్రభుత్వం స్పందించడానికి ముందు విద్యార్థులను ఆహ్వానిస్తోందా డిమాండ్లకు తగ్గట్టుగా? ఖచ్చితంగా. అంటే విద్యార్థులు పెట్టినటువంటి డిమాండ్స్ లో దాదాపు 98% డిమాండ్ కూడా ప్రభుత్వం అంగీకరించినట్టు కూడా తెలుస్తుంది. మిగతా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ డిమాండ్స్ పై ఆ విద్యాశాఖ సంబంధించినటువంటి మంత్రితో పాటు విద్యాశాఖలో ఏ విధంగా సంస్కరణలు తీసుకురావాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలపై ప్రభుత్వం సంబంధించినటువంటి ముఖ్య నేతలతో చర్చించాలని చెప్పేసి కూడా ఇప్పటికే జార్ఖండ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా ఆ విద్యార్థి సంఘాలతో ఈ అంశాన్ని ప్రస్తావించారు. కానీ విద్యార్థి సంఘాలు మాత్రం ఎట్టి పరిస్థితులు దీనికి సిబిఐ దర్యాప్తు చేపట్టాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ కూడా చేయడం జరిగింది. విద్యాశాఖ కార్యదర్శి నిన్న రాజీనామా కూడా చేశారు. ఈ రోజు ఉదయం ఈడీ కూడా ఈ యొక్క సంబంధించిన అంశాలపై కూడా కేసును కూడా దర్యాప్తు కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి సిబిఐ కూడా కేసు దర్యాప్తు చేపట్టి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు కూడా వారు డిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు పెద్ద ఎత్తున అసెంబ్లీ ప్రాంగణం చేరినటువంటి విద్యార్థులని పంపించేందుకు అనేక విధంగా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుందని చెప్పేసి విద్యార్థులు చెప్పడం, మరోవైపు పోలీసులు ఒక్కసారిగా వాటర్ కెనాన్స్ ఉపయోగించడంతో ఇంకా కొంత ఆందోళన ఉధృతంగా కూడా మారింది. ఓకే, థ్యాంక్ యూ నవీన్. करके बैरिकेड